ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మొన్నటిదాకా మా పార్టీలో ఉండి ప్రస్తుతం కూడా వేరే పార్టీకి పోయినప్పటికీ డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న రూప్ కుమార్ యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అని చూస్తే పెద్ద గొప్ప అంశాలు కాదు, కానీ నారాయణ అని ఏదైతే మన సిటీకి పోటీ చేస్తున్నారో ఆయన ఘనకీర్తి గురించి చాటడానికో ఆయనకి పనికొచ్చే విధంగా ఆయన మీద వచ్చిన ఆరోపణల గురించి వకాల్తా పుచ్చుకున్నట్టు ఏదైతే మాట్లాడారో, దాంట్లో అపసవ్యమైన మాటలు ఎందుకు మాట్లాడారో, ముఖ్యంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా. తనను ఉద్దేశించి తను 1 year బేబీ అని, నీకేం తెలుసు విషయం అని, మీరు అన్నీ రాసుకుని వస్తే కానీ మాట్లాడలేరని, నాకన్నీ నోటి మీదే నాలుగు కోసమే ఉన్నాయని ఏదైతే చెప్పారో సంతోషం. ఎందుకంటే ఆయన్ని మీరు 1 month బేబీ అన్నారు, అదే 1 year బేబీ అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో మీరు 1 month బేబీ. ముఖ్యంగా మార్చి 2వ తేదీన చేరిన మీరు ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ, కరెక్ట్గా 1 month బేబీ. మీరు మాటలు ఇటు బాగా వచ్చు కాబట్టి అవి నారాయణకు ఉపయోగపెట్టాలని ఎందుకు అనుకున్నారో మాకు అర్థం కాదు. కానీ మీరు వెళ్ళింది వేమిరెడ్డి ప్రభాకర్ అన్న అనుచరుడిగా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారు. నారాయణ గారు ఫాలోయర్గా ఎప్పుడు మారారో, ఆయన వకాలతో ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సరే, మీకు ఏం అవసరమో మాకు తెలీదు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తనే తిరిగి ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అనే దానికి తనను తానే ప్రశ్నించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే ఈ బుక్ని ఏదైతే రాష్ట్రం దశ దిశలా ప్రతి కార్యకర్తకి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ప్రతి వార్డు మెంబర్కి ఇచ్చి మరీ పంపిణీ చేస్తే, విశేషంగా ఈ పుస్తకాలని ఇంటింటికి పంపిణీ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారని మీరు మర్చిపోయారు. ఈ బుక్లో సరైన ఆధారాలతో ఏవైతే అక్షరం నిజమైన అంశాలు ఉన్నాయో వాటి గురించి మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కానీ నారాయణ అనే ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత రాష్ట్రానికి చేసిందేం లేకపోయినా 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు, ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంకులన్నీ తమ కాలేజీలకి, స్కూళ్ళకి రాకపోయినా ఎవరికి వస్తే వాళ్ళని తెచ్చి వాళ్ళ ఫోటోలతో 1 1 1 అని ర్యాంకులు ఏదైతే వేసుకుంటాడో, అదేవిధంగా 5,264 కోట్లతో నెల్లూరు అభివృద్ధిని ఆయన చేశాడని పుస్తకం వేసుకొని ఇంటింటికి పంచి మళ్ళీ ఓట్లు అడగడానికి కార్యకర్తలు లేక సిటీ నియోజకవర్గం మొత్తం కూడా ఆయన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళని డిప్యూట్ చేసుకొని ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసి ఓట్లు అడగడానికి పంపిస్తున్నాడు. అతని దుస్థితి ఇది. కార్యకర్తలు లేరు. కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన రూప్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, మీరు బెస్ట్ స్పోక్స్ పర్సన్స్గా అక్కడి నుంచి సేవలు అందిస్తున్నారే, కానీ వాళ్ళ తరపున కనీసం వకాల్తా పుచ్చుకొని మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ, టీడీపీ ఎప్పుడో టోటల్గా దివాలా తీసిన పార్టీగా మారింది. టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసిన పార్టీ. ఆ ఎడారిలో మీరెళ్ళి ఖర్జూరాలు పండించడానికి వెళ్ళారేమో మాకు తెలియదు. రూప్ కుమార్ యాదవ్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా,
పార్టీలు ఎవరైనా మారుతారు, కానీ సిద్ధాంతాల కోసం మారుతారు. గతంలో మీరు పార్టీ మారే రోజు ఒక పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు నేను చూశా. పార్టీ మార్పు అవసరం, అనివార్యం, ఖచ్చితంగా అని ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. సో మీరు చెప్పిన మాటకి స్టిక్ అయినప్పుడు మీ డిప్యూటీ మేయర్ పదవి మాత్రం వైఎస్ఆర్సీపీ ద్వారా వచ్చింది కాదా అని అడుగుతున్నాం. మీరు అవసరం అనివార్యమైనప్పుడు వెళ్ళిపోతే ఆ పదవిని వదిలేయాలి కదా, వెంటనే రిజైన్ చేయండి, డిప్యూటీ మేయర్ పదవికి రిజైన్ చేయండి. కుదిరితే ఆకాశం లేకపోతే నేల మీద ఉంటారనంటూ గెలిస్తే ఆ పార్టీలో ఉంటా లేకపోతే మళ్ళీ వస్తానని అనుకొని ఆ పదవి అలాగే పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ ఈరోజు జరుగుతున్న నెల్లూరులో ఆట, రాజకీయ ఆట ఏదైతే ఉందో మొత్తం వైఎస్ఆర్సీపీ టీం మెంబర్లే కొంతమంది వేరే టీంగా ఫామ్ అయ్యి ఒకరితో ఒకరు కలబడుతున్నారు తప్ప నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ టోటల్గా దివాదాలు తీసిన పార్టీయా కాదా చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్న అన్ని అంచనాల్లో, అన్ని సర్వేల్లో టోటల్గా దివాలా తీసే పార్టీకి సీట్లేం పెద్దగా రావని, వాలంటీర్లకు కూడా వెన్నుపోటు పెడిచిన చంద్రబాబు నాయుడిని అప్పుడే అందరూ కీర్తిస్తున్నారు. మీరెంతసేపు వేమిరెడ్డి గారి అనుచరులుగా వేమిరెడ్డి గారి ద్వారా తెలుగుదేశంలోకి వెళ్ళి ఉండొచ్చు. అంత మాత్రం చేత వేమిరెడ్డి గారి క్రెడెన్షియల్స్తో ఓట్లు పడతాయనుకుంటే కష్టం. ఎందుకంటే మీరు ఎంచుకున్నది చంద్రబాబు నాయుడు అనే ఒక సైతాన్ని. సైతాన్ పార్టీలో చేరి సైకిల్ గుర్తుకు ఓటేయమంటే మీకు ఎందుకు ఓటేస్తారు? దాంట్లో ఉన్న నాయకులు కొంతమంది మంచివాళ్ళు కావచ్చు, వాళ్ళ కింద కొంత మండలాల్లో నాయకులు పార్టీలు మారి ఉండవచ్చు. అంత మాత్రం చేత సైతాన్ పార్టీకి సైకిల్ గుర్తుకి ఎవరైనా ఓటేస్తారా? కాబట్టే మీరు సేఫ్ గేమ్ ఆడడం కోసం డిప్యూటీ మేయర్ పదవిని అలాగే కొనసాగిస్తున్నారు. లేదు మాకు ఆత్మవిశ్వాసం ఉంది, తెలుగుదేశం పార్టీ గెలిచిపోతుంది అనుకుంటే రేపే డిప్యూటీ మేయర్ పదవికి రిజైన్ చేయాల్సిందిగా సవాల్ విసురుతున్నాం.